మనశ్వన్ ఛానల్కి వెల్కమ్. ఇది డే 2 వీడియో. లంబసింగ్ లోకల్ ప్లేస్లని ప్రీవియస్ డే 1 వీడియోలో చూపించాను మీకు. తంజింగ్ రిజర్వాయర్, స్ట్రాబెరీ ఫార్మింగ్, ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. లంబసింగ్కి వ్యూ పాయింట్ దగ్గరికి ఎలా చేరుకోవాలని చూపించాను మాట. డే 2 వీడియోలో ఆంధ్ర కాశీని ఎందుకంటారో మీకు ఈ వీడియోలో మీకు అర్థం అవుద్ది. ప్రతి లొకేషన్ చూపిస్తాను చూడండి. నోట్లో చూడండి ఎలా పొగొస్తుందో. మనకి ఎంత బాగుందంటే చాలా బాగుంది. చాలా పొగమంచు కానీ చలి కానీ విపరీతంగా ఉంది. నోరు తెలిస్తే పొగలే వస్తున్నాయి. అసలు చెయ్యి అయితే అసలు ఉనికిపోతుంది. చూడండి అసలు ఏం కనిపించట్లేదు. అసలు ఆగు చూడండి. ఇంకా బయలుదేరదాం మిత్రమా. నేను తెల్లవారి 4:30 లేచి ఇంకా ఫ్రెష్ అప్ అంతా వేసి ఒక అరగంట పట్టింది. 5కి బయలుదేరాను. అక్కడ 6కి ఉన్నట్టు చూడండి. సన్ వస్తేనే బాగుంటుంది. సన్ రాకపోతే అసలు ఏం బాగోదు. దారి అంతా ఇప్పుడు చూపించిన రిటర్న్లో చూపిస్తాను. డైరెక్ట్గా ఇంకా మన బళ్ళు ఏవి అలో చేయరు. ఇక్కడ జీప్స్ ఉంటాయి అన్నమాట. బైక్ అలో చేయరు, కారు కానీ ఏవి అలో చేయరు. ఇక్కడ జీప్స్ ఉంటాయి. జీప్స్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్కి. అలా డౌన్ కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జీప్ మీద వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. నడుచుకొని మాత్రం వెళ్ళొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే చాలా అడ్వెంచర్గా ఉంటుంది. అలసిపోతాం మాట. వ్యూ ఎంజాయ్ చేయాలి నడుచుకొని వెళ్తే. అడ్వెంచర్ చేయాలి పర్లేదు, నేను ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నాను మాత్రం వాళ్ళు ప్రయత్నించండి. మిత్రమా మీకు ఒకటి చెప్తున్నాను. సన్ అయితే ఎప్పుడు రైజ్ అవుద్దో ఆ సన్ రైజ్కి క్లౌడ్స్ అన్నీ సూపర్ కనిపిస్తాయి అన్నమాట. మనం తెల్లవారింటికి వెళ్ళిన సన్ రాకపోతే వేస్ట్, టైం అంతా వేస్ట్. కాబట్టి మీరు ఒక 6కి ఉన్నట్టు చూడండి. 6కి ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ కూడా. ఈరోజు లంబసింగ్ వ్యూ పాయింట్కి వచ్చాను. చూడండి పైన మనకి టీ, కాఫీ, సీకులు కూడా వెనకాల ఉంటాయి. చూడండి, చూసారా అన్నీ దొరుకుతాయి. వ్యూ చూద్దాం ఇప్పుడు. ఫుల్ క్రౌడ్ చూసారా, ఫుల్గా ఉంది. క్రౌడ్ దుల్లో కూడా వస్తుంది. వ్యూ పాయింట్ చూడండి, చూపిస్తాను. జనాభా ఫుల్గా వచ్చారు. మిత్రమా మీకు బ్రిడ్జ్ చూపిస్తున్నాను చూసారా. అది వ్యూ పాయింట్ కోసం కట్టారో అక్కడి నుంచి చూడండి. అసలు చీమ కూడా ఎలా జనాభా ఉన్నారన్నమాట పైనుంచి. అది చూడండి మీకు చూపిస్తున్నాను. జనాభా చూసారా. ఆ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ సన్ ఎప్పుడైతే కొండలోంచి పైకి వస్తుందో అప్పుడు మీకు ఆ క్లౌడ్స్ అన్నీ బయటగా పాల పుంతలా కనిపిస్తుంది మీకు. చాలామంది ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మీకు కింద చూసారా క్లౌడ్స్ ఏ విధంగా ఉంటాయో. స్థిరంగా ఉంటుంది అన్నమాట సన్ వచ్చినప్పుడు. ఇప్పుడు కనిపించవు అసలు క్లౌడ్స్ ఏవి కూడా. నేను మీకు సరిగ్గా చూపించలేకపోయాను. నాకు నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి విజిట్ చేసి ఖచ్చితంగా మీకు ఆ క్లౌడ్స్ చూపిస్తాను నేను. ఇంతకుముందు మీరు చూడకపోతే మార్గడ్ వ్యూ పాయింట్ దగ్గర చూపించాను, వనజంగ దగ్గర చూపించానండి. హైలైట్ అసలు అది. సన్ రైజ్ అయితే మార్గడ్ వ్యూ పాయింట్ దగ్గర చూపించాను. మన వనజంగిలో క్లౌడ్స్ ఫార్మేషన్ చూపించాను మీకు. సూపర్ అసలు ఎక్సలెంట్. లంబసింగ్ కూడా అది ఉంటుందని మీకు చూపిస్తున్నాను. ఇది కూడా ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎంత దూరం, విజయనగరం నుంచి అని. చాలామంది నాకు పరిచయం అయ్యారు. వాళ్ళందరూ పరిచయం చేస్తాను ఈ యూత్ని కూడా మీకు. అసలు జనాభాని చూస్తే ఎంతమంది వచ్చారండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హాయ్ బ్రదర్. హాయ్. ఎలాగుంది ఈరోజు వ్యూ? స్క్రీన్లో చూపించారు. అలా బ్రదర్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు అడిగారు మాట ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, లోకల్ ప్లేస్ అని. చాలా బాగున్నాయి అని చెప్పారు. నేచర్ లవర్స్ అని అందరూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 60 years గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు మీకు. ఇప్పుడు వ్యూ చూపిస్తాను మళ్ళీ ఒకసారి. అది చూస్తారని మీకు యారో మార్క్ కనిపిస్తుందా అక్కడ మాట. అసలు ఈ కొండ కనిపించదు మీకు. కొండ కనిపిస్తుందా అసలు. ఎలాగంటే క్లౌడ్స్ ఎలాగెళ్తాయి అంటే వేవ్లో వెళ్తాయి అన్నమాట మీకు. టైం ల్యాప్స్లో పెట్టి చూపిస్తే. అసలు నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యి మీకు చూపించలేకపోయానండి.
ఇప్పుడు మనం ఫస్ట్ డేలో చూసాం కదా స్ట్రాబెర్రీ ఫార్మింగ్. ఇప్పుడు సంత చూపిస్తాను. అలాగే మనం ఎలా జీప్ మీద వచ్చామో అడ్వెంచర్ చేసామో ఆ దారి కూడా చూపిస్తాను మీకు. మొక్కలు వేసుకోవడానికి మనకి అమ్మాయి కరెక్టే అది కరెక్ట్ అయితే కవర్ ఎక్కడ పెట్టావా కరెక్ట్ అండి ప్యాకెట్ వందా గ్లాస్ ఎంత తీసుకున్నా పండించిన బీన్స్ మీరు సంత కదా మొత్తం అంతా కిందన. ఇదే దుంప ఇది సేమ్ దుంప ఎంత పెద్ద ఉంది. చిన్న ఉంటే మాకు బాగాలేదండి ఈరోజు అంతా చలి అయితే ఉంది కానీ మేఘాలు లేవా ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నిన్న బాగుంది వ్యూ. ఈరోజు ఈ క్లౌడ్స్ ఎక్కువ రాలేదు. ఈరోజు ఫార్మేషన్ అవ్వలేదు ఎక్కువ. కొండలు కనిపించేస్తుంది. యాక్చువల్గా అలా కనిపించదు కదా. మిత్రమే ఇది ఎంట్రన్స్ వే. ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్ లోపలికి వెళ్ళడానికి, వ్యూ పాయింట్ చూడడానికి. ఈరోజు వ్యూ మీకు నేను చూపించలేకపోయాను. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను ఈ ల్యాండింగ్ లోపల. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి బయలుదేరదాం. కింద సంత చూద్దాం. ఎదురు కనిపిస్తుంది జీప్లో 100 రూపీస్. మ్యాక్సిమం జీప్ మీద వెళ్ళడానికి ప్రయత్నించండి. నడుచుకొని వద్దు, చాలా స్ట్రెయిన్ అయిపోతారు, అలిసిపోతారు అన్నమాట. మనం వచ్చింది ఎంజాయ్ చేయడం కదా, ఎంజాయ్ చేయాలి. చూడండి మిత్రమా, జీప్ ఎక్కాం మనం. 100 రూపాయలు తీసుకుంటారు. ఇంకా జీప్ మీద ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. ఈ అడ్వెంచర్ చూడండి. జీప్ మీద వెళ్ళినప్పుడే మీకు ఇంత దారుణంగా ఉంది. ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ 2 వ్యూలు చూపిస్తాను. ఇంచుమించు చాలా కష్టపడి నడడం. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు కూడా కాదు. చూడండి దారిలో ఎంత దారుణంగా ఉందో రోడ్డు. అసలు చాలా దారుణంగా ఉంది. ఇంక దీని మీద వనజంగే బెస్ట్ అనిపించింది నాకైతే. వనజంగి చాలా బాగుంది. ఇంక దీని మీద ఈ లంబసింగి మీద చూస్తే నడడానికి మాత్రం అది ఎక్కడం, కొండ ఎక్కడం ఒకటే కష్టం. దారి అయితే అది బాగుంది. ఇది దారి అసలు ఏం బాగాలేదు. ఇంకా వేస్తున్నారు. కిందకు వచ్చాను చూడండి వ్యూ. ఫ్రెండ్స్ చూడండి ఎలాగుందో ఫాగ్. నా బండి చూడండి ఎలాగుందో. దారి చూపిస్తున్నాను కదా చూడండి. అసలు ఎంత పొగ మంచి ఉందో, చాలా బాగుంది. ఈ క్లైమేట్ బాగా ఎంజాయ్ చేసిన మిత్రమా. ఇప్పుడు కింద చూపిస్తాను మీకు అంతా ఎలాగా అవుతుందో ఏంటని. చూడండి దారి చూడండి. మీకు ఫాగ్ చూపిస్తాను. నేను ఉన్న రిసార్ట్ రాత్రి ఇదే రిసార్ట్. ఇక్కడ ఉన్న టెంట్లోని వెనకాల కనిపిస్తున్నాయా. మన వెనకాల ఉన్నదే కొండ మాట. ఆ కొండ దగ్గరికి చూసారు. అసలు ఎవరు మనుషులు కూడా కనిపించట్లేదు. దారుణంగా ఉంది అసలు వ్యూ. ఈరోజు క్లౌడ్స్ కింద ఎక్కువ ఉన్నాయి కానీ పైన సన్ రాలేదు. ఈరోజు రాకపోవడం వల్ల మీకు నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం చూపిస్తాను. సేమ్ వనజంగి చూపించాను కదా, ఆ విధంగా ఉంటుంది క్లౌడ్స్ ఫార్మేషన్ అంతా. చాలా బాగుందండి. ఇలాంటివి ఎంజాయ్ చేయాలి మీరు. ఫ్రెండ్స్ ఇవ్వండి, మనం పాడేరు నుంచి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం రోడ్ మీద వస్తాం కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత లంబసింగి లోపలికి ఈ హైవే పైనే స్ట్రైట్కి వెళ్తే తంజింగ్ వెళ్ళిపోతాం. ఇవ్వండి, స్ట్రైట్కి వెళ్తే పాడేరు వెళ్ళిపోతాం. ఇటు పక్క వెళ్తే లంబసింగ్ వ్యూ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతాం. చూసారా, కనిపిస్తుంది మీకు. మిత్రమే మీకు గుమ్మడికాయ చూపిస్తాను చూడండి. నేను వెళ్ళేప్పటికి గుమ్మడికాయలు, తర్వాత చిక్కుడు పెక్కలు, నెక్స్ట్ చిక్కుడు పెక్కలు చూపిస్తాను. అలాగే బీన్స్, చీపుర్లు అన్నీ తక్కువ రేటుకి వస్తాయి. కానీ లంసం కొనుక్కోవాలి. ఎలాగంటే 1 కేజీ 2 కేజీలకి అయితే అమ్మరీలు. మనకి ఇక్కడ చింతపండు కూడా బాగా దొరుకుతుంది. చాలా చవకగా మంచి క్వాలిటీ చింతపండు దొరుకుతుంది. ఎవరు వచ్చినా బల్క్గా కొనుక్కుంటే మీకు ఇస్తారు వాళ్ళు. ఇండివిజువల్ కొనుక్కుంటే ఎవరు.
చూసారా పిక్కలు చిక్కుడు పిక్కలు, గుమ్మడికాయలు, నాటుకోళ్ళు చూపిస్తాను. నాటుకోళ్ళు చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నమాట. కాస్ట్ ఎక్కువ చెప్పాడు, 2,500 చెప్పాడు. అలాగే మనం బేరం పడితే నాకు తెలుసు 1800కి 1500కి రావచ్చు అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది సంత. నీకు కొండ మీద చూపించిన కదా రకరకాల దుంపలు అమ్మారు. రేట్ అనేది 25 చెప్తున్నాడు. రేటింగ్ అడిగాడు మనోడు. అడవి కోళ్ళు కూడా ఉంటాయి కదండి ఇక్కడ. అసలు అక్కడ అవే అసలు అమ్మరే అడుగుకోళ్ళు రా సంతగారు అక్కడ ఎక్కడ ఉంటాయి. 4 రకాలు అమ్ముతున్నారు. ఒకటేమో బీన్స్ అమ్ముతున్నారు. తెల్లవారు చూసాను కొండ మీద సేమ్ దుంపను, పచ్చి అల్లమును, రకరకాల దుంపలు అమ్ముతున్నారు. అక్కడ కూడా పిక్కలు ఉన్నాయి. అవును, చాలా రకాలు వస్తాయి. ఇంచుమించు 30 రకాలు వస్తాయా? అన్ని కనిపించలేదు మనకి ఈరోజు. ఓకే సరే, ఓకే ఓకే. మొత్తం సంత చూసారా, కంప్లీట్ అయిపోయింది. మీకు చూపించాలనుకుంటున్నాను అంటే ఇంకేట్లేదు. ఇక్కడ 34 రకాలు కాయగూరలు అన్నీ అమ్ముతారు రకరకాలు. నేను సంత కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం మీకు అరకు సంత కూడా చూపిస్తాను నేను ఈ సీజన్లోనే ఖచ్చితంగా. చాలా పెద్ద సంత అది. మీకు ఒక దారిలో ఆగనమాట, ఆగేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత బాగుందంటే నేను వనజంగి మీద ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను. పొగమంచుని మాత్రం చాలా బాగుంది. మిత్రమా చూడండి ఎంత బాగుందో. ఇది లంబసింగిలోనే ఫ్లవర్ స్ట్రాబెర్రీ ఫార్మింగ్. చాలా బాగుంటుంది అంటే ఎక్సలెంట్గా ఉంది. చూసారా ఫ్లవర్స్ అని మీకు చూపిస్తున్నాను నేను. మంచి ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది చూడండి. అలాగే ఒక్క ఫ్లవర్ కాదు, అన్ని రకాల ఫ్లవర్స్ చూస్తుంటే అన్నీ తీసుకెళ్ళనిపిస్తుంది. మిత్రమా మీకు డే 1 వీడియోలో ఈవినింగ్ ఇవి మొత్తం చూపించాను. ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది. అందుకే మీకు తెల్లవారుజామున కూడా ఫాగ్ ఉన్నప్పుడు, పొగమంచు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో మీకు చూపించాలనిపించింది. ప్రకృతి ప్రేమికుల కోసం నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా నేచర్ అంటే నేను చాలా బాగా లవ్ చేస్తాను. అందుకే మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చేశాను అనమాట. మిత్రమా అసలు చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా మిస్ అయితే మిస్ అవ్వద్దు అసలు. లంబసింగిలోనే మీకు వ్యూ క్లారిటీ చూపించాను నేను, ఎలా రావాలి దారంతా డే 1 వీడియోలో. ఈ డే 2లో చూపించలేదు, ఎందుకంటే అందులో చూపించాను కదా. మరి ఇంకా ఈ వీడియో కంపల్సరీగా లైక్ చేస్తాను అనుకుంటున్నాను. ఇక్కడే నేను జుక్ని కనిపిస్తుంది మీకు, జుక్ని తీసుకున్నాను. ఇదిగోండి జుక్ని చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది అన్నమాట. స్ట్రాబెర్రీస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ జ్యూస్ కూడా తాగండి ఫ్రెష్గా, చాలా బాగుంటుంది. 100 రూపీస్ అది. జుక్ని వచ్చి 50 రూపాయలు, డబ్బా వచ్చి 100 రూపీస్. చూడండి వెళ్ళేదారులు ఎలాగొని చూసారా, అసలు ఫుల్ ఫాగ్ పొగమంచు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి లంబసింగిని. ఎవరైనా మిస్ అవ్వద్దు అసలు. లంబసింగ్ చాలా బాగుంటుంది అన్నమాట. మనకి స్టేకి కూడా ఇబ్బంది లేదు. డే 1 వీడియోలో మీకు చూపించాను కదా రిసార్ట్స్, చాలా రిసార్ట్స్ ఉన్నాయి మనకి. ఇంక ఇప్పుడే సన్ రైజ్ అయింది, మీకు చూపిస్తాను చూడండి ఒక ఇమేజ్. సూపర్గా ఉంటుంది. చెట్ల మధ్యలోంచి కిరణాలు ఎంత బాగుంది చూసారా. చాలా సినిమాల్లో చూసింటారు. నాకు బాగా అనిపించింది, అందుకే ఇక్కడ ఆగి మీకు చూపించాలనిపించింది అన్నమాట ఈ లొకేషన్ని. నాకైతే అద్భుతంగా అనిపించింది. ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది మిత్రమా. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి విజిట్ చేసి ఖచ్చితంగా మీకు వ్యూ చూపిస్తాను నేను. నా సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియో చూశారనుకుంటున్నాను. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డే 1 వీడియో, డే 2 వీడియో రెండూ చూడండి మిత్రమా. చాలా బాగా వచ్చింది. మీకు యూజ్ఫుల్ కంటెంటే కూడా. నేచర్ లవర్స్, ప్రకృతి లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మిస్ అవ్వద్దు. ఎందుకంటే మంచి అద్భుతమైన ప్లేస్లను మీకు నేను చూపించాను ఈ వీడియోలో. మీకు స్ట్రాబెర్రీ ఫార్మింగ్, తర్వాత లంబసింగ్ వ్యూ పాయింట్, తంజింగ్ రిజర్వాయరు, ఎలా రావాలి, మనం స్టే చేయడానికి ఇబ్బంది పడకుండా రిసార్ట్స్ ఉన్నాయి, అన్నీ చూపించాను మిత్రమా. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని, మీ అబ్బాయిని ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ మీకు తీయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి. దారి చూసారా, మీకు చూపించలేకపోయాను కదా. మనం నర్సీపట్నం రోడ్ నుంచి వచ్చాం కదా, ఆ రోడ్ అనమాట. బాగుంది మిత్రమా, ఈ రోడ్ బాగుంది. అరకు నుంచి వచ్చే కంటే మనకి ఇది విజయనగరం నుంచి ఎవరైనా వస్తే ఈ వేలో రండి. మనకి డిస్టెన్స్ కూడా తగ్గుతుంది, దగ్గరగా ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. మిత్రమా మీరు నా వీడియోస్ చూడకపోతే చెప్తాను చూడండి. అరకులో లోకల్ ప్లేస్లన్నీ డీటెయిల్గా ప్రతిదీ ట్రైన్ జర్నీ చేశాను, లోకల్ ప్లేస్లన్నీ కవర్ చేశాను మిత్రమా. అలాగే వనజంగి ఎలాగ వెళ్ళాలి, మాడగడ్ వ్యూ పాయింట్కి ఏ విధంగా వెళ్ళాలని. నెక్స్ట్ టైం మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మిత్రమా. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. బాయ్ మిత్రమా.